హలో సార్. ఏమైంది? ఎందుకు కాల్ చేశారు? సార్ యాక్చువల్లీ నేను నైట్ మా సొసైటీలోకి చిరుత వచ్చింది. చిరుత ఇక్కడికి వచ్చిందా? అవును సార్, నా పరిస్థితి చూడండి సార్. అది అక్కడ కూర్చుంది సార్, అదిగో అక్కడ. సార్ నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత వీళ్ళే నన్ను లేపారు సార్. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ చిరుత చుట్టుపక్కల ఉన్న సొసైటీల్లో కూడా తిరుగుతోంది. ఇప్పటి వరకు 4 మీద దాడి చేసింది సార్. ఈ వాచ్మెన్ 5వ వ్యక్తి సార్. ఓరు భగవంతుడా, ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రమాదమా? ఇంకో విషయం, ఆ చిరుత దొరకనంత వరకు మీరెవరూ ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. గార్డెన్ వైపుకి పంపించకండి. నేను టింకుని ఇంటి నుంచి బయటికే పంపించను, కానీ ఇప్పుడు మన పిల్లలు ఘాటలో ఆడుకోవడానికి వెళ్ళారు. నాన్న 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 అదేంటంటే ఆ టింకు టింకు టింకుకి ఏమైంది? మేము అందరం ఫుట్బాల్ ఆడుకుంటున్నాం. అరే, బాల్ అడవిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు వెళ్ళి బాల్ని తీసుకొస్తారు? ఇప్పుడు ఏంట్రా బాల్ ఇలా ఎవరు చేసేసావు? తీసుకొస్తారు? వెళ్ళి తీసుకురా. నేను వెళ్ళి తీసుకొస్తాను. మేము చాలా సమయం నుంచి టింకుకి ఎదురు చూస్తూ ఉంటున్నాము, కానీ ఇంకా టింకు రాలేదు. ఏంటి? ఓరు భగవంతుడా, నా టింకుకి ఏమైందో తెలీదు. ఓ నో, నేనేం జరగకూడదనుకున్నాను అదే జరిగింది. టింకు 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 నిజంగా ఇది ప్రమాదకరమైన అడవి. ఇక్కడ చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి. లేడీస్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉండకూడదు. అవును సార్, ఈ సమయంలో చిరుత వచ్చిందంటే మన ప్రాణాలని కాపాడుకుంటామా లేదా వీళ్ళని కాపాడుతామా? మీ దగ్గర తుపాకీ ఉంది కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? ఇలా చూడండి మేడం, ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. యానిమల్స్ని మేము షూట్ చేయలేం, ఎందుకంటే ఈ అడవి మృగాలు రెండూ మాకు మిత్రులే. మృగాలు డేంజరే, అదే సమయంలో ప్రశాంతంగానూ ఉంటుంది. ఇప్పుడు టింకుని వెతకడానికి ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేము. అంతేకాదు, మీరు మాతో ఎంతసేపని తిరుగుతారు? మీరు చెప్పేది నిజమే హితేష్, మన ఇక్కడి నుంచి వెళ్దాం. ఆయన టింకుని వెతికి తీసుకొస్తారుగా? లేదు వదిన, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను నా టింకు లేకుండా నేను రాను. నేను తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. అయితే సరే, నేను ఒంటరిగా ఎందుకు వెళ్తాను? రండి రండి ఆఫీసర్. టింకు 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 టింకు
ఇది టింకు షర్ట్ అది కదా. అన్నయ్య, వదినా, ఈరోజు టింకు ఈ షర్ట్ వేసుకున్నాడు. భగవంతుడా, నా టింకుని ఎలాగైనా కాపాడు. టింకుకి ఏమైనా జరుగుంటుందా? ప్లీజ్ సార్, అలా మాట్లాడకండి. రక్తం. చిరుత టింకు మీద దాడి చేసి ఉండాలి. తను గాయపడి ఉండొచ్చు. సార్, చిరుతపులి తప్ప ఇంకెవరు అటాక్ చేసి ఉంటారు? టింకు, 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 టింకు! టింకు! టింకు, టింకు. టింకు, టింకు. సార్, సార్, ఇక్కడ డెడ్ బాడీ ఉంది. కానీ సార్, వీడు ఈ అందమైన అడవి లోపలికి ఎందుకు వచ్చుంటాడు? ఈ ప్రశ్నకి జవాబు ఆ హంతకుడే చెప్పాలి. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, అడవిలో ఇంకొంతమంది ఉన్నారు. ఇంకొంతమందా? కానీ ఇంతమంది అడవిలో ఏం చేస్తున్నారు? ఏదైనా తప్పుడు పనులే చేస్తారు, లేకపోతే ఇతను ఎందుకు కాల్చాలి? సార్, సార్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి సార్. ఎలానా మీరే టింకుని కాపాడాలి సార్. ఇదిగో సార్, అడవిలో మాకు చిరిగిపోయిన వాడి బట్ట దొరికింది. సార్ ప్లీజ్ త్వరగా కనిపెట్టండి. వాడు చిన్న పిల్లాడు సార్, చాలా భయపడతాడు. అవును సార్, టింకుకి ఏం కాకూడదు. మీరేం దిగులు పడకండి, మేము ముందు అబ్బాయినే కనిపెడతాం. సార్, ఒకవేళ ఈ హత్య టింకు చూస్తుంటాడు, ఒకవేళ హంతకుడు టింకుని తీసుకువెళ్ళి ఉంటాడా? అవును మేడం, అలా జరుగుండొచ్చు. అలా అయితే ఆ హంతకుడు టింకుని చంపేస్తాడా? హంతకుడు ఎవిడెన్స్ని వదిలేసి వెళ్ళు సార్. ప్లీజ్ దయచేసి ఇలా మాట్లాడడం ఆపండి ప్లీజ్. ఒక్క నిమిషం సచిన్. ఇవి చిరుత అడుగు జాడలు. సార్, ఒకవేళ ఆ చిరుత టింకుని లాక్కుంటూ వెళ్తుందా? లేదు, అలా జరగకుండదు. చూడండి, చిరుత ఆనవాళ్ళు లాక్కొని వెళ్ళింది. టింకు, అన్నయ్య, మన టింకు. ప్లీజ్ మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా టింకుకి ఏమై ఉండదు. మేము తనని వెతికి కనిపెడతాం. ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి. ఓ పని చేయండి, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. మాకేదైనా సమాచారం అందితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. లేదు, మేము ఎక్కడికి వెళ్ళము. ప్లీజ్, మేము టింకుని తీసుకునే వెళ్తాం. ప్లీజ్. సరే, టింకు ఫ్యామిలీ మాత్రం ఉండని, మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళండి. ప్లీజ్ మీరందరూ వెళ్ళండి. మయూర్, బాడీని ఫారెన్సిక్ పంపించడానికి ఏర్పాటు చేయి. ఎస్ సార్. పదండి, ముందుకెళ్ళి చూద్దాం. రండి. ఈ శబ్దం చిరుతే గాండ్రిస్తోంది. అయితే చిరుత ఇక్కడే ఎక్కడో ఉంది. ఇది పులి అరుపు.
పులి చిరుత రెండు గొడవ పడుతున్నట్టున్నాయి. సార్, చిరుత ఇంకా పులి గొడవ పెడుతుందా? బాబు ఏడ్చే శబ్దం వినిపిస్తాం. సార్, ఆ అబ్బాయికి ఏం కాకూడదు సార్. బిడ్డ, నా బిడ్డ, వాడిని ఎలాగైనా కాపాడండి మేడం, వాడిని ఎలాగైనా కాపాడండి. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది? ముంబైలో పులులే లేవు. చిరుతే ఉంది, చిరుతే ఉంది. రండి వెళ్దాం. వద్దు సార్, కాస్త ఆగండి. ప్రమాదం ఉంది. బాబు ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఇక్కడ చేతులు కట్టుకుని నుంచోలేము. త్వరగా పదండి. కౌశల్, ఎస్ సార్. మత్తు ఇంజెక్షన్ రెడీ చేయి. ఎస్ సార్. త్వరగా. ఎస్ సార్. సార్, ఆగండి. అలా చూడండి, దాని అడుగు జాడలు. ఇవి పులి అడుగు జాడలు, ఇవి చిరుత అడుగు జాడలు. అయితే సార్, ఈ రెండు జంతువులు ఇక్కడ గొడవ పడ్డాయా? అయితే నా టింకు ఇక్కడెక్కడో ఉంటుంటాడు. టింకు, టింకు. సార్, అది తన పనిని పూర్తి చేసింది. కౌశల్, ఏమంటున్నావు? అలా చూడండి సార్. రక్తం. ఇంత రక్తమా సార్? టింకు సార్, నాకు తెలిసి ఆ బాబు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా ఆలోచిస్తున్నావు? జంతువులు కూడా జాలి చూపిస్తాయి, అనవసరంగా ఎవరిని దాడి చెయ్యవు. టింకు ఇక్కడెక్కడో ఉండుండాలి. వెళ్ళి వెతకండి. ఒక విషయం కన్ఫర్మ్, ఈ అడవిలో పులి ఉందన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసేదేంటి? ఏం ప్లాన్ చేసామో అదే చేసి ముగించాలి. ఒక విషయం గుర్తుంచుకో, అడవిలో చిరుత కూడా ఉంది. అందువల్ల తప్పు జరగకూడదు. ఈ అడవిలో పూలుంది. ఆ విషయం ఫారెస్ట్ అధికారికి కూడా తెలుసుంటుంది. అందువల్లే జాగ్రత్తగా ఉండాలంటున్నా. ఈ ఆఫీసర్స్ పుల్ని పట్టుకునే దానికంటే ముందు మనం పట్టుకుని వెళ్ళిపోవాలి. మాటలు బాగానే ఉన్నాయి. మనం ఎలుకను పట్టుకోవడానికి రాలేదు, పులిని పట్టుకోవడానికి వచ్చాం. ఎలుకకి పులికి పెద్ద తేడా ఏం లేదు, రెండు అమాయకురాలే. సరే, చూద్దాం. పులి మన ముందుకు రానివ్వు. నువ్వు మొదటిసారి కదా ఇది నీకు, అందుకే భయపడుతున్నావు. నేను ఇలాంటి ఎన్నో చూశాను ఇప్పటికీ. అది కూడా చూద్దాం. చూడడానికి ఏముంది? సరే, నువ్వే చూస్తావుగా. డబ్బులు చూసిన వెంటనే నువ్వే నిలబడిపోతావు సెలలాగా. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భయంకరంగా కాపలా కాస్తున్నారు. కాబట్టి ఏది చేసినా జాగ్రత్తగా చెయ్యి. తెలుసులేయ్యా, అందుకే కదా అడిగిన డబ్బు ఇస్తున్నారు మరి మనకి. ఈసారి నువ్వు కూడా డబ్బులతో స్నానం చేస్తావులే. సౌండ్ చేయకండి. ఎవరికైనా తెలిసిందనుకోండి, మనం వేసిన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సరే, ఇంకా ఎంతసేపని వెయిట్ చేస్తుండాలి? ఎంతసేపా? ఎంతసేపు? పులి మన చేతికి చిక్కేంత వరకు.
పిల్లోడు నవ్వే శబ్దమా? ఈ పులి ఎక్కడికి పోయింది? ఆ చప్పుడేంటి? పులి ఎవరి మీద అటాక్ చేసింది సార్? ఏంటి? అవును, పులి ఇక్కడే దగ్గరలో ఉంది. రండి వెతుకుదాం. ఇక్కడ మంట రాజేశారు అంటే మిగతా వేటగాళ్ళు కూడా ఇక్కడే ఉండుండాలి. ఇక్కడ దాక్కుని టైగర్ కోసం ఎదురు చూశారు. వీళ్ళని బంధించాలి. సార్ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు టైగర్ని పట్టుకోవడం కోసం వల విసిరుంటారు. జీతు సార్, దీనికి మేమేం చేయాలి? వలలో మనం కాలు వేస్తే ఇరుక్కుంటాం సార్. ఆ, ఎవరో వస్తున్నారు సార్. అంటారా అయ్యి ఉండొచ్చు, అవకాశం ఉంది సార్. దక్కుందాం. ఫ్రెడీ, ఎందుకు డాన్స్ ఆడుతున్నావు? ఏం చేయాలి సార్? నాకు ఒళ్ళు దొరదగా ఉంది. ఏ కంట్రోల్. హే ఫ్రెడీ, కంట్రోల్ చేయలేకపోతున్నాను సార్. నేను ఇరుక్కున్నాను. నన్ను కాపాడండి. నన్ను ఎవరో తీసుకెళ్తున్నారు, కాపాడండి. సార్ నన్ను కాపాడండి. అక్కడే ఉండు, బాగుంటుంది. లేదు సార్. ఫ్రెడీ, పులి చిక్కుకుందని వేటగాడు అనుకుంటాడు, అందువల్ల ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. నువ్వు అక్కడే ఉండు. అరే, ఎవడందులో ఇరుక్కున్నాడే? మన ప్లాన్ అంతటినీ పాడు చేశాడు. నింబువాణ్ణి. ఏయ్, ఇప్పటి వరకు వేటాడింది చాలు. ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా ఉండే. థ్యాంక్ యూ.
పులి ఇంకా బాబు ఎక్కడా? అబ్బాయా? ఏ అబ్బాయి? మేము పులి కోసం వెయిట్ చేస్తున్నాం. అవును సార్, మేము ఏ అబ్బాయిని చూడలేదు. అక్కడ ఒకడిని కాల్చి చంపేశారు. వాణ్ణి కాల్చింది ఎవరు? మీరేగా? ఆ? వాడు వేరే గ్రూప్కి చెందినవాడు అనుకున్నాను, కానీ వాడు వేరేవాడు ఎవడో. వాడిని ఎప్పుడు అడవిలో చూడలేదు. వాడేం చేసేవాడు? ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. సార్, నాకు తెలిసి తను వెయిట్ చేస్తున్నాడు. ఎవరినో చంపాలని చూస్తున్నాడు. మయూర్, వీళ్ళని తీసుకువెళ్ళు. పోండ్రా. చివరిగా ఒక నమ్మకం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. మా టింకు ఎక్కడున్నాడు? ధైర్యంగా ఉండండి, మేము టింకుని కనిపెడతాం. సార్, అడవిలో దొరికిన డెడ్ బాడీ వాడొక హంతకుడు. వాడి పేరు పకియా. తను 1 సంవత్సరం ముంబై జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత తప్పించుకున్నాడు. పకియా, హంతకుడు పకియా. వీడి డెడ్ బాడీ అడవిలో దొరికింది. ఎందుకు అడవికి వెళ్ళాడు? వీడెందుకని అక్కడికి వెళ్ళాలి? ఎవరినైనా హత్య చేయడానికా? సరే, ఒకవేళ వీడు హత్య చేయడానికి వెళ్ళుంటే వీడు ఎవరిని చంపడానికి వెళ్ళుంటాడు? ఎవరై ఉంటాడు? సార్, ఒకవేళ అడవిలోకి హత్య చేయడానికి వెళ్ళుండొచ్చు, కానీ వీడు ఎవరిని హత్య చేయడానికి వెళ్ళాడో వాడు ఇతన్ని హత్య చేసి ఉండొచ్చు. సరే, వీడు ఒకవేళ అడవిలోకి హత్య చేయడానికే వెళ్ళాడని అనుకుందాం. అయినా కూడా ఎవరిని హత్య చేయడానికి వెళ్ళాడనే ఒక ప్రశ్న ఉందే. ఎవరిని హత్య చేయడానికి ఈ పకియా వెళ్ళుంటాడు? పూర్వి, ఈ పకియా గురించి ఇంకేమైనా తెలిసిందా? సార్, జైల్లో అడ్రస్ దొరికింది, కానీ వాడు అక్కడ లేడు. వీడు ఎవరి దగ్గర పనిచేశాడో వాడు బిల్డర్ అయిపోయాడు. ఓ, ఈ పకియా ఇంతకు ముందు ఎవరి కోసం పని చేశాడో వాడు ఇప్పుడు బిల్డర్ అయిపోయాడా? ఒకవేళ వేరేలా ఉండొచ్చుగా. పకియా యొక్క పాత ఫ్రెండు, పాత పార్ట్నర్ బిల్డర్ మళ్ళీ పాత వ్యాపారం చేస్తున్నాడా ఏంటి? సార్, దీని గురించి ఎలా తెలుసుకోవాలి? మిస్ జోబీ జోబీ. సార్, ఆగండి సార్. ఇప్పుడేమైంది? టైగర్ శబ్దం వినబడుతోంది. టైగరే వచ్చిందని మీకు ఎలా తెలుసు? జాగ్రత్తగా ఉండండి. టైగర్ వస్తుందంటే మిగతా జంతువులన్నీ ఇలాగే అరుస్తాయి. అందరూ దాక్కోండి. కమాన్, ఫాస్ట్. పులి బాబు ఒకటిగా. ఇది నేను నమ్మలేకపోతున్నాను. టింకు, స్వాతి, టింకు, స్వాతి, టింకు, అమ్మా, స్వాతి, టింకు.
అత్తయ్య మీరందరూ కలిసి దాన్ని చంపేస్తారా? మీ దగ్గర గన్ కూడా ఉంది. షేరా ఇక్కడి నుంచి పారిపో. ఆగి ఇక్కడే. ఏంటి తిన్నగా లోపలికి వెళ్తున్నావు? నీ బాస్ని కలవాలి. బాస్ని కలవాలా? ఎందుకు? ఒకళ్ళని చంపడానికి కాంట్రాక్ట్ మాట్లాడాలి. నువ్వు ఒకరిని చంపగలవా? నేను చంపను, చంపేది మీరే. నేను దానికి డబ్బులు ఇస్తాను, 25 లక్షలు. ఎవరిని చంపాలి? మీ బాస్ దగ్గరే చెప్తాను. సరే సరే, నువ్వు ఇక్కడే ఆగు, బాస్కి చెప్పొస్తాను. ఇక్కడే ఉండాలి. బాస్, ఏంటి? ఒక అమ్మాయి వచ్చింది, ఎవరినో చంపడానికి కాంట్రాక్ట్ ఇస్తుంది. ఎవరి కోసం ఆ కాంట్రాక్ట్? ఎవరా అమ్మాయి? అది మాతో చెప్పట్లేదు సార్. తను మీతోనే మాట్లాడాలంటుంది. ఇంకా బాస్ చేతిలో 25 లక్షలు క్యాష్గా పెట్టుకుంది. పదండి. కూర్చోండి మేడం. పనేంటో చెప్పండి. ఒకళ్ళ కథ పూర్తి చేయాలి. మేడం, మేము ఇలాంటి పనులు చెయ్యం. మీరు అలాంటి పని చేయకపోతే నన్ను లోపలికే రానివ్వరు. పాకియా మీ గురించి నాకు అన్నీ చెప్పాడు. పనికి తగ్గ డబ్బులు, $25 లక్షలు. అమౌంట్ చాలా ఎక్కువగా ఉంది. ఎవరిని ముగించాలి? ఎవరైనా గొప్ప వాళ్ళ? నువ్వు డబ్బులు మాత్రమే చూడు. అతన్ని క్లోజ్ చేయి. ఇతన్ని చూస్తుంటేనే మీకు నచ్చలేదు అనిపిస్తోంది. మీరేం దిగులు పడకండి, రేపటిలోగా పని పూర్తవుతుంది. హ్యాండ్స్ అప్. ఇది ఇతని ఫోటోనే కదా? ఇతనెవరు? సిఐడి. సార్, నేనేం చేయలేదు సార్, నిజంగా నేనేమీ చేయలేదు. లేదా ఏమీ చేయలేదా? పకియాని పంపింది ఎవరు? సొసైటీకి పక్కనున్న అడవికి. అవును సార్, నేనే పంపించాను. ఎందుకు పంపించావు? ఎవరిని చంపడానికి పంపించావు? సార్, ఒక పిల్లాన్ని చంపడానికి పంపాను. వాడి పేరు టింకు. ఎవరు చెబితే పంపించావు? ఎవరు చెబితే పంపించావురా? వాడెక్కడికి వెళ్ళాడు? వెళ్ళి వాడిని వెతకండి. షేరా, షేరా, షేరా ఎక్కడున్నావు? షేరా, షేరా. టింకు, ఈ షేరా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ అడవిలో దారి నాకు తెలియదు కదా. నాకేదైనా అయితే? షేరా ఎక్కడున్నావు? నువ్వు పని చెయ్యి, నువ్వు అటువైపు వెళ్ళి చూడు.
టింకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? టింకు టింకు షేరా షేరా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయా? కాపాడండి కాపాడండి. వాడు ప్రమాదంలో ఉన్నాడు. ఏయ్, ఆగరా! ఆగు! వద్దు వద్దు వద్దు, కాపాడండి కాపాడండి. టింకు టింకు వద్దు వద్దు, అక్కడికి వెళ్ళకు, దగ్గరికి వెళ్ళకు, అక్కడే ఆగు. అంకుల్ తను నన్ను ఏమీ చెయ్యదు, తను నా ఫ్రెండ్. అత్తయ్య అది ఒక చిన్న టైగరే. హా? మన షేరనా? అవును, తనేమంటున్నాడు? సార్ మాకు తను తెలుసు. అందుకనే టింకుకి అది చూస్తేనే భయం లేదు. టింకు టింకు ప్లీజ్ నన్ను కాపాడు. టింకు నన్ను కాపాడు ప్లీజ్. షేరవద్దు షేరవద్దు. టింకు నన్ను కాపాడు. షేరా ఆయన మా బాబాయ్, ఆయన్ని ఏమీ చేయొద్దు. వావ్ టింకు, నువ్వేం చెప్పినా నీ ఫ్రెండ్ వింటోంది. అరే చూడ్డానికి అద్భుతంగా ఉంది సార్. ఈ బాబు చెప్పే అన్ని విషయాల్ని ఆ పులి వింటుంది సార్. థ్యాంక్ యూ టింకు, ఈ చిన్న నువ్వు కాపాడావు. భలే బాబాయ్ భలే. నీ ప్రాణాలకి ప్రమాదం వస్తే వాడు కొడుకు అయిపోతాడా? చిన్న పిల్లాన్ని చంపాలని చూసావు కదరా. సార్ దయచేసి నన్ను క్షమించండి సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఎందుకు చంపాలని చూసావు? సార్ ఆస్తి కోసం. మా అన్న వదిన టింకు పేరు మీద ప్రాపర్టీ మొత్తం రాసి చచ్చిపోయారు. టింకు చచ్చిపోతున్న ప్రాపర్టీ నాకు దక్కుతుంది. ఛీ, నీకింత దారుణమైన ఆలోచన. నీలాంటి భర్తని చంపేయాలి.
నువ్వు నాకు అన్యాయమైనందుకు నేను సిగ్గుపడాలి. కేవలం డబ్బులు కాసపడి బంధువుల్ని మర్చిపోయావు. చిన్న పిల్లాన్ని చంపాలనుకున్న సిగ్గుందా లేదా? ఇప్పుడు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెడుతూ కూర్చో. విని తీసుకెళ్ళండి. టింకు, ఇలా చూడు బాబు. టింకు, ఇప్పుడు నువ్వు కూడా మాతో ఇంటికి రావాలి. సరే బాబు, ఇప్పుడు మన ఇంటికి వెళ్దామా? లేదు, నేను షేరాతో ఇక్కడే ఉంటాను. నో, ఇలా చూడు టింకు. ఈ అడవి ఉంది కదా, ఇదే షేరా ఇల్లు, నీ ఇల్లు కాదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి బాబు. నువ్వు చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, గొప్పోడు అవ్వాలి. వెళ్ళు బాబు, ఇంటికెళ్ళు. అవును టింకు, ఇలా చూడు, షేరా ఉంది కదా, తను పెద్దదయ్యింది. తను మనతో ఉండలేదు. ఇంకా ఈ అత్తయ్య నువ్వు లేకుండా ఉండలేదు కదా. రా బాబు, ప్లీజ్.